పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. దంపతులను జ్ఞాపకం చేసుకుని కుమారుని కుమార్తెను ఇచ్చారు. నాయన కుమార్తె నాయన ప్రభ గీతారాణి విషయంలో మీరు చేసిన మేలు బట్టి వందనాలు. నాయన వధువుగా ఈ గొలవాన్ చెరువులో గీతారాణి మీరు సిద్ధపరిచారు. వరుడు చిట్వాల గ్రామంలో నాయన సునీల్ని మీరు వరుడుగా సిద్ధపరిచినందుకు వందనాలు. బుధవారం జరగనటువంటి వివాహ కార్యక్రమానికి వీళ్ళు సిద్ధపడుతున్నాం. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి దినమున బిడ్డని పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తుండగా మీకు ఆప్షన్ సహాయం చేసి బలపరిచి మీరే మహిమను పొందండి. ఇప్పుడు వేది యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. జనక కుమారాత్మ లనునేక దేవా జనక కుమారాత్మ లనునేక దేవా ఘన మహిమా చెల్లును తనరా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా సముద్ర నరులను
దూతలైనాని వాణి పగలరా. చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయమందున మా ప్రియులు సహోదరులు తాడే అర్జయ్ గారు వారి యొక్క సతీమణి గారి దంపతులను మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి నాయన కుమారుడు కొరకు కుమార్తె కొరకు వందనాలు. కుమార్తె రత్న కుమారి నాయన రాము గారి దంపతులను మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి నాయన తిరుగుడుల కొరకు వందనాలు. నాయనకి సాటి సహాయం చేయగలనుకొని నాయన ఆనాడు నా తండ్రి నాయన ఆదాముకి నా తండ్రి అవ్వమని సాటి సహాయం ఇచ్చారు. ఈనాడు నా తండ్రి ఈ బలవాన్ సేరు గ్రామంలో వధువుగా నా తండ్రి గీతారాన్ని మీరు సిద్ధపరిచి నీ కృపలో నడిపిస్తున్నాను వందనాలు. చిత్తవారు గ్రామంలో సునీల్ నా తండ్రి వరుడుగా మీరు సిద్ధపరిచి బిడ్డకే సాటి సహాయముగా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నేను భూమి మీద ఉన్న జనములను ఏలుడు. జనములు సంతోషించు ఉత్సాహంగాని చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. దేవుడు తన దివ్య వాక్కులు మన వినికిడిలో దీవించుగాక. మంచి సంబంధం కూడా దొరకడానికి ప్రభువారు సహాయం చేసి వివాహ వ్యవస్థలో అడుగుపెట్టే ఈ సమయమందు వీడును పెండ్లు కుమార్తెగా సిద్ధపరచడానికి దేవదేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి రాము గారు అలాగే రతన్ కుమారి గారు బిడ్డను ఇరువురిని దీవించి స్తుతిస్తూ ఉన్నాము. మరి సందర్భంగా వారికి ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఎందుకంటే ప్రియమైన కుటుంబాలలో ప్రభువు ఎంతో తృప్తిపరిచినటువంటి ప్రభువు. ఎందుకంటే వారికి ఈ సందర్భంగా స్థలానికి చేరవచ్చిన మీరంతా కూడా ఎవరు పెళ్లి చేసుకుంటూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నారు. ప్రభువు మన దివ్య వాక్కులు మన వినికిడి ఏర్పాటు చేయబడినటువంటి కార్యమాతలు శుభప్రదంగా జరిగించారు. గీతారాణి ప్రభువ పెండ్లు కుమార్తెగా సెలవు చేయడానికి మీరు ఇచ్చిన ధన్యతల కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు మహిమయో ఘనతయో ప్రభావములు మీరే పొందమని నాయన అన్ని విధముల నాయన తండ్రి బిడ్డలు కొనేటువంటి అవసరం ప్రభు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమియు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మని యొక్క నూనె సహవాసం సమాధానం చేరువచ్చిన మనందరికీ సర్వలోకమైన సకల పరిశుద్ధులను ఆయన కృప సర్వదా తోడును నడిపించుగాక. ఆమేన్. పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం ఇప్పి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ
మీరు కలిసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ త్రియేకదేవుని ఘన సంకల్పం ఇలా నెరవేరింది ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగా మారింది త్రియేకదేవుని ఘన సంకల్పం ఇలా నెరవేరింది ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగా మారింది అరమరికలు లేక ఒకటి కావాలని పరలోక తండ్రికి మహిమ తేవాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం తీపి ఆశల మందారాలు చిలిపి ఊసుల సింధూరాలు పింఛం విప్పిన నెమలికి మళ్ళీ తొలకరి జల్లుల మేఘం మళ్ళీ అలజడి హృదయం మాడిన కూచిపోడి రంగుల దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వద్దిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా కసురైనా విసురైనా విసుగైన రాదుగా పింఛం విప్పిన నెమలికి మళ్ళీ తొలకరి జల్లుల మేఘం మళ్ళీ అలజడి హృదయం మాడిన కూచిపోడి రంగుల దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వద్దిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్త
హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాలో తేలిన భ్రమే తిరిగి నవ్వింది ప్రాయమే ఏదో సారిని తక్కువని తిరిగాలేను అని తెలుపురాను వస్తున్నావని మరుపులో జారి ప్రాయమే నీ పేరే పలికినదో ఏ మగువైనా తగువేనా నీ గాలి తాకినదో చిరుగాలైనా చంపేనా హెచ్చరిక చేసినా నీకు నీడైనా వెన్నెలను నిన్ను వదలమని వైరం ప్రతి నిమిషమున హక్కులివి నాకు మాత్రమవి సొంతం ఇలా నీ పైన మధురము కదా ప్రతొక నడక నీతో కలిసిలా తరగని కథ మనది కనుక మనసు మురిసినిలా పింఛం విప్పిన నెమలికి మళ్ళీ తొలకరి జల్లుల మేఘం మళ్ళీ అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వత్తిన పుస్తకం మళ్ళీ సంతోషంలో ముద్దుగా అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడో పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువు గానం తీయక పండే రాధకు ప్రాణం పొంగే ఆనందం ఖుషి నువ్వు కనపడితే ఖుషి నీ మాట వినపడితే హే నెచ్చలి నెచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల ఏ ముచ్చటగా నన్ను గిల్లికిచ్చినది కళ ఏ వెన్నెల వెన్నెల వెళ్ళి విరిసినది కన్నుల కన్నుల మిలా ఏ లంకరు దాటి దూకి పొంగినది అలా ఏ నువ్వు నేను సాథ్ హే నీతో నేనా ప్యార్ హే ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హే ఖుషి నువ్వు కనపడితే ఖుషి నీ మాట వినపడితే ఖుషి నువ్వు జతగడితే ఖుషి నా ఒళ్ళంతా తుళ్ళితే يا حبايبي يا عيوني يا حبايبي يا عيوني తుమ్హారా మత్తులో ఎలా పడ్డాను పిచ్చిగా హమారా మాయలో ఇలా తేలానే హాయిగా నిజం నే చెప్పనా నువ్వేలే నాకు ఆశికి ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ దిల్ మే ధడ్కన్ నీ ఊపిరి తగిలిందో మన్నే తుఫాన్ నేను తాకిన నిమిషం హే నెచ్చలి నెచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల
చేరని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించను నీ పేరుగా హరివేళ బెడదలను నీ ప్రేమగా సహోదరులు నాయన ప్రభా రాము గారిని రత్న కుమార్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సంతానం బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన కొందరు కుమార్తెను గీతారాన్ని ఇచ్చారు. తదుపరి కాదు వాళ్ళకి సాధ్యత సహాయం చేయగలనుకొని నాయన ప్రభు ఆనాడు ఆదాముకి అవ్వమ్మను మీరు సాటైన సహాయం ఇచ్చారు. చిట్వారు గ్రామంలో ఉన్నటువంటి వరుడు సునీల్కి సాటైన సహాయముగా బలవాన్ చెరువులో ఉన్నటువంటి నాయన గీతారాన్ని వధువును మీరు సిద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. నాయన ఈ సమయమందు బిడ్డ తండ్రి నాయన ఈ రీతిగా పెండ్లు కుమార్తెగా అలంకరింప చేయడానికి సహాయం చేయుచున్నారు. నాయన రేపు సాయంకాలం జరిగించు ప్రధాన కార్యక్రమం అంతా జయకరంగా దీవెనకరంగా మహిమకరంగా శుభకరంగా మంగళకరంగా జరిగించి మీ నామాన్ని మేము తెచ్చుకోండి. మీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం ఎగిరిపో కుడు ఎడమ వైపు యొక్క వివాహ కార్యక్రమం విషయంలో ఈ దినమ మా ప్రభువ నాయన మరి ఇరు పక్షాలుగా పెద్దలు వేకేపించి వారి మాటల్లో జరిగే కార్యక్రమం అంతటిలో కూడా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. క్రమముగాను మర్యాదగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని భక్తులు చెప్పినట్లుగా ఇదంతా నీ చిత్త ప్రకారం జరిగించి మహిమ తెచ్చుకుందురని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం ఎగిరిపోని సుమగంధం తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా పండాలి బ్రతుకు నిండాలి దాంపత్యమే వెలుగుతుండాలి ముద్దబంతి పూసిని
కాచి నాయన ఇదిగో ఈ సాయంత్రం వేళ నాయన నీ నా మహిమార్థమై నాయన ఇదిగో మరి తాడి వారి కుటుంబంలో ఇచ్చినటువంటి వేడతట్ల వారి కుటుంబంలో ఇచ్చినటువంటి బిడ్డలకు నాయన మరి సాటి అయిన సహాయాన్ని దయచేయడం ఇదిగో మరి ప్రధానము చేయబడుతూ ఉండగా ఈ కార్యక్రమం అంతా మీరే ఆర్జీలుగా ఉండండి నాయన మీ నామానికి మహిమకరముగా ఆయన యావన్నంతా మీకు కావలి ఉంచండి నా ప్రభు. ఇదిగో అటు పెళ్లి కొడుకు వారి తరఫున వచ్చిన బంధువులందరినీ కూడా బంధువర్గం అంతటిని నాన్న పెళ్లి కుమారుడితో పాటుగా అందరినీ కూడా విజ్ఞాపకానికి ఇతరులు చేస్తున్నట్టు వారు అందరికీ మీ శక్తిని తోడుగా ఉంచండి. వేదికపై తీసుకొచ్చినటువంటి వధువుకు నాయన ఇదిగో మరి మీ నా మహిమార్థంగా మరి కార్యక్రమం దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా మీ ప్రియ కుమారుడు మా రక్షణకర్త క్రీస్తు యేసు వారి శక్తిగల నామం పేరిట ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి. దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం. దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం. దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా, దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా, కలతలే లేక సాగాలి కలలన్నీ నిజము కావాలి. ముద్దబంతి పూసేనే కోయిలమ్మ కూసేనే ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మా తలంచుకుందును అనుదినం నీవు చేసిన మేలను నీకే యేసయ్యా. వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రమో నీకే యేసయ్యా. వేరుగా ఎంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నేడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. హల్లెలూయా. బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా. ఈ బంధం నిత్యం నిలిచేనే, ఈ బంధం నిత్యం నిలిచేనే. ముద్దబంతి పూసేనే కోయిలమ్మ కూసేనే, ఆనందం వెళ్ళి కొరకై స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి స్వీటుని చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ స్థలానికి చేరువచ్చిన కుటుంబీకులేమి, దైవజనులేమి, సంఘ పెద్దలేమి, ఇరు సంఘాల పెద్దలను మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. బ్రతిమలాడి ప్రార్థించి స్తుతించి
అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఇలాగూ వ్రాయబడి ఉన్నవి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిగా తన ఇంటి పెద్ద దాసునితో నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. దేవుడు తన దివ్య వాక్కులు మన వినికిడిలో దీవించుగాక, ఆమేన్. దూర ప్రాంతం పంపించినప్పుడు ఆ ఎలియాజరు ఎంతో ప్రార్థన చేసుకుని ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆయన తెలియజెప్పే మాట ఏంటనంటే, నా యజమానునికి దేవుడైన యెహోవా తోడై ఉండి ఆయనను ఎంతో ఆశీర్వదించాడు అనే విషయాలు, అబ్రహామును గురించి సాక్ష్యము పలుకుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనా బేర్షెబా నుండి హారాను వరకు ప్రయాణం చేసి అక్కడ వధువును ఆ వధువు ఇంటి వారిని కూడా ఎలియాజరు కనుగొన్నప్పుడు లాబాను అక్కడ ఆ ఇంటి వారందరూ కూడా యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని ఇన్విటేషన్ పలికినట్లుగా దైవ వాక్యం తెలియచేస్తూ ఉంది అని తెలియచేసిన కారణాన్ని బట్టి 2 మాటలు చెప్పి మనము ప్రార్థన చేసుకుందామండి. ఇటు సందర్భంలో రిబ్కా బైబిల్ గ్రంథంలో చక్కనిది అని వాక్యం చెప్పిన ప్రకారంగా, అలాగే స్వీటు అనగా గీతారాణి ఎంతో చక్కని అమ్మాయి. ఈ బిడ్డ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుని నమ్ముకొని ఆ బాప్తిస్మం పొందినటువంటి బిడ్డ చాలా సంవత్సరాలుగానే మందిర సహవాసం కలిగి మందిరములో ప్రభువుని ఆరాధించే బిడ్డ. ఇక్కడ కావలసింది ఏదో శారీరకమైనటువంటిది అందం కాదు, కానీ ఆత్మీయ అందాన్ని కలిగి ఉన్నట్లుగా దైవ లేఖనము తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ రిబ్కా ఏం చేసింది అంటే పరిచర్య చేసింది. ఇక్కడ పెద్దలు ఈ రాత్రి అలా జరిగించండి. వధువు ఆ రీతిగా మంచి సుగుణాలు కలిగి ఉన్నట్లుగా దైవ వాక్యం తెలియచేస్తూ మీ అందరికీ పాలుభాగస్తులైన మీ గీతారెడ్డిని మీరు మనసారా దీవించి వెళ్ళాలని ఈ చిన్న మనవి అందించి ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించుగాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పాస్టమ్మ గారు. పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడ వందనాలు ప్రభా, మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయం వందన తండ్రి ప్రభా, పేడతట్ల వారి యొక్క నాయన ప్రభా గృహంలో నుండి నాయన ప్రభా వధువు నా తండ్రి గీతారాణిని మీరు సిద్ధపరిచారు, వందనాలు స్తోత్రాలు. అటు నా తండ్రి నాయన చిట్టువారి గ్రామంలో నా తండ్రి వరుడు సునీల్ బాబుని మీరు సిద్ధపరిచారు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహానికి ముందు ప్రధానం జరగాలి కనుక ఈ సమయం వందన తండ్రి జరిగించాక ప్రధాన కార్యక్రమం అంతట్లో మీరే తోడైన సహాయం చేయండి. ఎంతవరకు మీద ఆశలు నీళ్ళు పెట్టుకున్నారు, వెదజలవడ వాక్యమైన విత్తనములు మంచి నేల పడి ఫలించడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో నా తండ్రి సమయం వందన తండ్రి గీతారాణిని మీరు బలపరచుకొని అడుగుతున్నాం నాయన. ప్రభావ పింగ్లీ ఇంటి వారిని నాయన, రతన కుమారి వారి కుటుంబీకులను, అర్జయ్ గారు వారి కుటుంబీకులను, రాజకుమార్ గారు వారి కుటుంబీకులను మీరు దీవించండి. అటు సునీల్ బాబు వారి యొక్క తల్లిదండ్రుల కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. చేరి వచ్చిన దైవదాసులను నాయన, సంఘ పెద్దలను నాయన ప్రభా, చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని నాయన బంధుమిత్రాదులు నాయన అందరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ఇంకా జరిగించే కార్యక్రమం అంతట్లో మీరే తోడైన సహాయం చేసి అవములు మీకు మాత్రం ఆరోపించుకోమని
యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బల బుద్ధి ప్రభావానిరులనోనేక జనక కుమారాత్మలనోనేక ఘన మహిమా పరిశోభ వరదూతలై నింపగలరా. ఆమేన్. ఇలా చూడాలి, ఇలా చూడండి ఒకసారి, సీరియస్ గా చూడొద్దు, నవ్వండి. ఇలా చూడండి. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి మీకు స్తోత్రం ఇస్తున్నాము. ప్రార్థించిన రీతిగా ప్రభువా ఈ సాయంకాల వేళలో నాయన తండ్రి మరి ప్రధాన కార్యక్రమము ఎంతో దీవెనకరముగా మీరు జరిగించినందుకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇందు పాలుభాగస్తులైన ప్రతి వారిని కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. రాము గారు, రతన కుమారి ఇంటి వారిని అందరినీ కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ప్రియులు తాడి అర్జయ్ గారు, నాయన మరి రాజ్ కుమార్ గారు, వారి కుమారుడు నాయన గృహస్థులందరినీ కూడా నాయన తండ్రి మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రార్థన విన్నపములను మీరు అంగీకరించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో బ్రతిములాడి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తురు కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలే వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు, కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే. నీలా నింగి అంటూ తేడా లేనట్టు దారుల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే. ఏ రంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే. తీరాక తీపేగా ఈ వేదనలే. హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా. హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా.
ఊసని క్షణాలివి ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి విడిగా తడిగా విరబూసే కలకి చలియా నీ కాంతి నందించవా అవుననవా 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 మనసును సంపాదించవా అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా లోపే చలి చేజారిందే ప్రపంచం కలిసే లోపే మనం కలిసే లోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికానే ఓ తీరాలని నిజమేదో తెలిసాక సమీపించవా అవుననవా 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 మనసును సంపాదించవా అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా అసలు